ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొంతా తుపాను ప్రభావానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ మోందా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. దాదాపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపు 12 గంటల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో మరోసారి జనజీవనం స్తంభించిన పరిస్థితి. ఓవైపు మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 13 అడుగుల మేర ప్రవహించిన మున్నేరు ఇప్పుడు దాదాపు 20 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహం వచ్చేరుతుంది. దీంతో అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్నేరు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు నగర మేయర్ నీరజ మనతో ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది మున్నేరు వరద ప్రభావం, ఎట్లా ఉంది, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు? మున్నేరుది 18.20 ఉంది, మధ్యాహ్నం 14 దాకా వచ్చింది. ఇప్పుడు 18.20 స్టేబుల్ అయ్యి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. మేము అలాగే లోతట్టు ప్రాంతాలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఇది మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేర అందరూ అధికార యంత్రాంగము అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా అలర్ట్ అయ్యాము. అలాగే ప్రజలను కూడా అలర్ట్ చేయాలి కాబట్టి అందరినీ కూడా మేము కూడా అన్ని బజార్లు వెళ్ళి వచ్చాం. ఏంటంటే మొత్తం అంతకు ముందు జరిగింది అందరికీ మనకి ముందే తెలుసు కాబట్టి నైట్ ఏదన్నా వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరినీ ముందు ఫస్ట్ లోతట్టు ప్రాంతాలందరినీ తీసుకెళ్ళి తరలించడం జరిగింది. ఎన్ని డివిజన్ల ప్రజలు తరలించారు, ఎన్ని ప్రాంతాలకు తరలించారు? ఈ డివిజన్ ఒకటి 47, 48 డివిజన్లకి వెళ్ళాము. అలాగే ప్రకాష్ నగర్ అటు కూడా ఇబ్బంది జరుగుతుంది 35. అలాగే 4 డివిజన్స్ వాళ్ళని తీసుకెళ్ళి తరలించడం జరిగింది. మరొకరు మొత్తం ఎంతమందిని తరలించారు అనేది మీకు ఎక్కడ ఉన్నా? ఇప్పుడు తరలింపు స్టార్ట్ అయింది. ఆల్రెడీ 10 ఫ్యామిలీస్ అక్కడ పంపించినాం రిహాబిలిటేషన్ సెంటర్స్కు. మన ఫ్లో పెరుగుతూ ఉంటే నియర్ బై ఫ్యామిలీస్ అన్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ ఫ్లో స్టేబుల్గా ఉన్నది. మధ్యాహ్నం కలెక్టర్ ఇక్కడ పర్యటించిన సందర్భంలో కూడా 16 అడుగులు దాటిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. అందుకు సిద్ధంగా ఉన్నారా? 20 అడుగులకు చేరితే ఎట్లా సిద్ధమవుతున్నారు? అంతకంటే ఎక్కువ వరద ప్రభావం వస్తే ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ప్రజెంట్ మనకు 18.20 ఉంది. ఆల్రెడీ మేము అందరికీ అలర్ట్ చేసినాం. అందరూ కూడా రండి ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నారు. కాదు పైనుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పైన స్టేబుల్గా ఉంది, పైనుంచి ఇన్ఫ్లో లేదు. సో వాళ్ళని మనం తరలించిన అవసరం ఇబ్బంది లేదని ఎక్కడైతే మనకు అవసరం ఉందో వాళ్ళు మనం తరలిస్తున్నాం. తరలింపు జరుగుతుంది. ఇది ఖమ్మం నగరానికి వరద ప్రవాహం క్రమంగా మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎడతెరపి లేని వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితుంది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. దాదాపు 25 చోట్ల వంతెనలపై రాకపోకలు కూడా అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో జన్నారం వద్ద వంతెనపై నుంచి ఉధృతంగా వరద ప్రవాహం పోటెత్తుతున్న సందర్భంగా ఒక లారీని వంతెన పైనుంచి దాటించేందుకు డ్రైవర్ యత్నించడం, ఆ డ్రైవర్తో పాటు లారీ కూడా కొట్టుకుపోయింది. వాళ్ళు లారీ డ్రైవర్ కోసం ఆచూకీ కోసం ఇప్పుడు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 2 జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు నమోదవుతాయన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రేపు కూడా సెలవు ప్రకటించే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉన్నారు. మరోవైపు 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో ఫోన్లో సమీక్షిస్తున్నారు. ఇక్కడ వరద పరిస్థితిని, వర్షాల పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు అధికార యంత్రాంగానికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే జిల్లాపై స్పష్టంగా ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు మోంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు కొంత మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుండడం మాత్రం కొంత ఇక్కడున్న ముప్పు ప్రాంతాల ప్రజలను కొంత భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతకంతకు భారీ వర్షాలు నమోదవుతుండడం మాత్రం మరికొంత ఎక్కువగా ఇక్కడ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. 20 అడుగులు ఈ రాత్రికి దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కొనసాగితే ఇంకా మరింత వరద ప్రవాహం పోటెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో కొంతమంది
బాధితులను కూడా తరలిస్తున్నారు. 16 అడుగులు దాటిన తర్వాత కొన్ని కాలనీలను డివిజన్లను గుర్తించారు. తర్వాత ఈ 18 అడుగులు దాటితే ఎంతమందిని ఇక్కడి నుంచి తరలించాలి పునరావాస కేంద్రాలకు అన్నది ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో గుర్తించిన నేపథ్యంలో ఫ్లడ్ గేజ్లు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా మున్నేరుపై ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ వరదను అంచనా వేస్తూ అధికార యంత్రాంగం అందుకు తగ్గ చర్యలైతే తీసుకుంటుంది. మొత్తంగా వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మోంతా తుఫాన్ ప్రభావం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనిపించింది. ఓవర్ టు స్టూడియో.